హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైథాన్లో ప్యాకేజెస్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్: ప్యాకేజెస్ అంటే ఏంటి, ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి, init.py ఫైల్ యూజ్ ఏంటి, ప్యాకేజెస్లో ఉన్న మాడ్యూల్స్ని ఎలా వాడాలి. ఈ 4 టాపిక్స్ని మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. అలానే ప్రాక్టికల్గా కూడా పెర్ఫామ్ చేయబోతున్నాం. ప్యాకేజెస్ అంటే ఏంటి? ప్యాకేజెస్ అనేవి పైథాన్లో ఒక ఫోల్డర్ లైక్ స్ట్రక్చర్. ఈ ఫోల్డర్లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ని మనం కంబైన్ చేసి ఒక ఆర్గనైజ్డ్ వేలో వాడచ్చు. ఇప్పుడు మనం ప్యాకేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఆ ఫోల్డర్ నేమ్ని మనం మ్యాథ్ ప్యాకేజ్ అని అనుకుందాం. అండ్ ఈ ఫోల్డర్లో మనం టోటల్గా 3 ఫైల్స్ని క్రియేట్ చేద్దాం. ఒకటి init.py అండ్ ఇనిట్కి ప్రిఫిక్స్ అలానే సఫిక్స్లో మనకి __ ఉండాలి. సెకండ్ ఫైల్ బేసిక్ ఆపరేషన్స్.py అండ్ థర్డ్ ఫైల్ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్.py. ఇక్కడ మనకి బేసిక్ ఆపరేషన్స్.py అలానే అడ్వాన్స్డ్ ఆపరేషన్స్.py అనే ఫైల్స్ మాడ్యూల్స్ అని చెప్పొచ్చు. అక్కడ init.py అనే ఫైల్ మనకి ఇనిషియలైజేషన్ ఫైల్. init.py అంటే ఇనిషియలైజేషన్ ఫైల్ అని అర్థం. అంటే మనం ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేయాలంటే ఆ ప్యాకేజ్లో పక్కాగా మనం init.py అనే ఫైల్ని పెట్టాలి. ఇది మనకి ప్యాకేజ్ ఇనిషియలైజేషన్ చేస్తుంది. ఒకవేళ init.py అనే ఫైల్ మన ఫోల్డర్లో లేకపోతే అది ప్యాకేజ్ కింద పైథాన్ కన్సిడర్ చేయదు. ఇప్పుడు మనం ప్యాకేజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసాం. అండ్ దీన్ని మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. ఇప్పుడు మనం ఒక ప్యాకేజ్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. దాన్ని మనం మ్యాథ్ ప్యాకేజ్ అని అనుకుందాం. అండ్ ఈ ప్యాకేజ్లో మనం టోటల్గా 3 ఫైల్స్ని క్రియేట్ చేద్దాం. ఒకటి __ యూజ్ చేసి ఇనిట్ అనే ఫైల్ని క్రియేట్ చేద్దాం. అండ్ .py ఎక్స్టెన్షన్ని యూజ్ చేద్దాం. అలానే రెండో ఫైల్ని మనం బేసిక్ ఆపరేషన్స్ అని అనుకుందాం. అలానే థర్డ్ ఫైల్ని మనం అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ అని అనుకుందాం. మనం మ్యాథ్ ప్యాకేజ్లో టోటల్గా 3 ఫైల్స్ని క్రియేట్ చేసాం. ఒకటి init.py, రెండోది బేసిక్ ఆపరేషన్స్.py, మూడోది అడ్వాన్స్డ్ ఆపరేషన్స్.py. ఇప్పుడు మనం బేసిక్ ఆపరేషన్స్.py అనే మాడ్యూల్లో ఫంక్షన్స్ని క్రియేట్ చేద్దాం. సింపుల్గా మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి యాడ్ అనే నేమ్తో ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. దీంట్లో మనం a, b అని 2 ఆర్గ్యుమెంట్స్ పెడదాం. అండ్ కాలన్ యూజ్ చేసి రిటర్న్ కీవర్డ్ పక్కన a+b అని చెప్తే సరిపోతుంది. ఇది మనకి ఫస్ట్ ఫంక్షన్. అలానే రెండో ఫంక్షన్ కూడా క్రియేట్ చేద్దాం. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి సబ్ట్రాక్ట్ అని అనుకుందాం. మళ్ళీ a, b అనే ఆర్గ్యుమెంట్స్ని పెడదాం. కాలన్ యూజ్ చేసి రిటర్న్ కీవర్డ్ పక్కన a - b అని చెప్దాం. మనం బేసిక్ ఆపరేషన్స్.py అనే మాడ్యూల్లో టోటల్గా 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ ఆపరేషన్స్.pyలో టోటల్గా మళ్ళీ 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేద్దాం. మళ్ళీ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి పవర్ అనే ఫంక్షన్ యూజ్ చేద్దాం. అండ్ పవర్ ఫంక్షన్లో మనం a, b అని చెప్దాం. కాలన్ యూజ్ చేసి రిటర్న్ కీవర్డ్ పక్కన a *b అని చెప్దాం. అలానే రెండో ఫంక్షన్ మనం డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసి స్క్వేర్ రూట్ అని అనుకుందాం. అండ్ స్క్వేర్ రూట్లో మనం ఒక ఆర్గ్యుమెంట్ వాల్యూని పాస్ చేస్తున్నాం. అండ్ సింపుల్గా రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి a *0.5 అని చెప్దాం. అండ్ మనం అడ్వాన్స్డ్ ఆపరేషన్స్.py అనే ఫైల్లో 2 ఫంక్షన్స్ని క్రియేట్ చేసాం. అండ్ మనం క్రియేట్ చేసిన బేసిక్ ఆపరేషన్స్.pyలో ఉండే ఫంక్షన్స్ని అలానే అడ్వాన్స్డ్ ఆపరేషన్స్.pyలో ఉండే ఫంక్షన్స్ని మనం ఇప్పుడు ఇనిషియలైజేషన్ అనే ఫైల్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రమ్ అనే కీవర్డ్ని యూజ్ చేద్దాం. ఫ్రమ్ పక్కన మనం డాట్ని యూజ్ చేద్దాం. మనం ఎప్పుడైతే డాట్ యూజ్ చేసామో మన ప్యాకేజ్లో ఉండే మాడ్యూల్స్ని మనం డైరెక్ట్గా ఇక్కడ చూడొచ్చు. సింపుల్గా బేసిక్ ఆపరేషన్స్ మీద ఎంటర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇంపోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి బేసిక్ ఆపరేషన్స్లో మనకి ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, యాడ్ ఒకటి, సబ్ట్రాక్ట్ ఒకటి, వాటిని మనం సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ కూడా చేసేసుకున్నాం. మళ్ళీ మనం ఫ్రమ్ అనే కీవర్డ్ యూజ్ చేసి డాట్ ఆపరేటర్ని యూజ్ చేద్దాం. అండ్ అడ్వాన్స్డ్ ఆపరేషన్స్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనిలో మనకి ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, దీనిలో మనకి పవర్ ఉంది, దాంతోపాటు స్క్వేర్ రూట్ కూడా ఉంది. అండ్ వాటిని కూడా మనం సక్సెస్ఫుల్గా ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే మనం బేసిక్ ఆపరేషన్స్.pyలో ఉండే ఫంక్షన్స్ని అలానే అడ్వాన్స్డ్ ఆపరేషన్స్.pyలో ఉండే ఫంక్షన్స్ని సింపుల్గా init.py అనే ఫైల్లో ఇనిషియలైజేషన్ చేసాం. ఇప్పుడు మనం ప్యాకేజ్కి బయట ఇంకో ఫైల్ని క్రియేట్ చేద్దాం. దాన్ని మనం file1.py అని అనుకుందాం. అండ్ ఈ ఫైల్లో మనం మన ప్యాకేజ్లో ఉండే మాడ్యూల్స్లో ఉండే ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ మనం అంత ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బేసిక్ ఆపరేషన్స్.pyలో ఉండే ఫంక్షన్స్ని అలానే అడ్వాన్స్డ్ ఆపరేషన్స్.pyలో ఉండే ఫంక్షన్స్ని మనం ఆల్రెడీ ఇనిట్ ఫైల్లో ఇనిషియలైజేషన్ చేసేసాం కాబట్టి మనం డైరెక్ట్గా file1.py అనే ఫైల్లో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. సింపుల్గా మనం ఫ్రమ్ కీవర్డ్ యూజ్ చేద్దాం. అండ్ ఫ్రమ్ కీవర్డ్ పక్కన మన ప్యాకేజ్ నేమ్ ఏంటి, మ్యాథ్ ప్యాకేజ్. అండ్ ఇక్కడ మనకు సజెషన్లో కూడా చూపిస్తుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మనం
ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేద్దాం. అండ్ ఈ కీవర్డ్ పక్కన మనం మన ఫంక్షన్ నేమ్స్ ఏంటి, యాడ్, సబ్ట్రాక్ట్, పవర్, స్క్వేర్ రూట్. మనం టోటల్గా 4 ఫంక్షన్స్ని సింపుల్గా ఇంపోర్ట్ కూడా చేసేసుకున్నాం. అండ్ ఈ 4 ఫంక్షన్స్ని యూజ్ చేయడానికి మనం వేరియబుల్స్ని కూడా క్రియేట్ చేయాలి. ఎడిషన్ కోసం సమ్ అనుకుందాం అండ్ ఈక్వల్ టు, అలానే సబ్ట్రాక్షన్ కోసం మనం సబ్ అనుకుందాం అండ్ ఈక్వల్ టు, అలానే పవర్ కోసం పవ్ అనుకుందాం అండ్ ఈక్వల్ టు, అలానే స్క్వేర్ రూట్ కోసం ఎస్క్యూ అని అనుకుందాం అండ్ ఈక్వల్ టు యూజ్ చేసి ఇప్పుడు మనం ఫంక్షన్స్ని అసైన్ చేద్దాం. ఈ యాడ్లో మనం టోటల్గా 2 ఆర్గ్యుమెంట్ వాల్యూస్ని పాస్ చేయాలి. లెట్స్ సే 10, 20 అనుకుందాం. అలానే సబ్ట్రాక్షన్లో మనం 2 ఆర్గ్యుమెంట్ని పాస్ చేయాలి. దాన్ని మనం 50, 20 అని అనుకుందాం. అలానే పవర్లో మనం 2 ఆర్గ్యుమెంట్ వాల్యూస్ని పాస్ చేయాలి. దాన్ని మనం 2, 4 అని అనుకుందాం. అలానే స్క్వేర్ రూట్ ఫంక్షన్ కూడా యూజ్ చేద్దాం. అండ్ స్క్వేర్ రూట్ ఫంక్షన్లో మనం 1 ఆర్గ్యుమెంట్ వాల్యూని పాస్ చేయాలి. దాన్ని మనం 25 అనుకుందాం. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ప్యాకేజ్లో ఉండే ఫంక్షన్స్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకున్నాం అండ్ వాటిని వేరియబుల్స్ కూడా అసైన్ చేసాం. వీటన్నిటిని ప్రింట్ చేయడం కోసం సింపుల్గా మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. దీనిలో మనం వాటన్నిటిని ప్రింట్ చేద్దాం. టోటల్గా మనకి 4 కాబట్టి 4 ఫ్లవర్ బ్రాసెస్ యూజ్ చేద్దాం. ఫస్ట్ ఇది మనకి సమ్, సెకండ్ ఇది మనకి సబ్ట్రాక్షన్, థర్డ్ ఇది మనకి పవర్, ఫోర్త్ ఇది మనకి స్క్వేర్ రూట్. అండ్ ఇప్పుడు ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకు అవుట్పుట్లో ఎడిషన్ 30 ప్రింట్ అయింది, సబ్ట్రాక్షన్ 30, పవర్ 16, అలానే స్క్వేర్ రూట్ మనకి 5 అని ప్రింట్ అయింది. అంటే మనం సక్సెస్ఫుల్గా మ్యాథ్ ప్యాకేజ్ అని ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసాం. అండ్ ఈ ప్యాకేజ్లో మనం టోటల్గా 3 ఫైల్స్ని క్రియేట్ చేసి ఆ మాడ్యూల్స్ని మనం ఫంక్షన్స్ని కూడా క్రియేట్ చేసాం. అండ్ ఈ ఫంక్షన్స్ని మనం init.py అనే ఫైల్లో ఇనిషియలైజేషన్ చేసి బయట మనం ఇంకో ఫైల్ని క్రియేట్ చేసి వాటిలో ఇంపోర్ట్ చేసి ఆ ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తాం. అంటే మనం సింపుల్గా ప్యాకేజెస్ని నేర్చుకున్నాం. అండ్ మీరు గమనించినట్లయితే మ్యాథ్ ప్యాకేజ్ అనే ఫోల్డర్లో మనకి పై క్యాచీ అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయింది. అది ఎందుకు క్రియేట్ అయిందో చూద్దాం. అండ్ దాంట్లో మనకి ఏం ఫైల్స్ ఉన్నాయి, మనం ఏవైతే క్రియేట్ చేసామో ఆ ఫైల్స్ ఉన్నాయి. అండ్ దాని ఎక్స్టెన్షన్ ఏంటి, .pyc అంటే పైథాన్ కంపైల్డ్ ఫైల్స్ అని అర్థం. ఒకవేళ మనం క్రియేట్ చేసిన మై ప్యాకేజ్ అనే ప్యాకేజ్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలంటే అప్పుడు మనకి పైథాన్ మనం క్రియేట్ చేసిన ఫైల్స్ని యూజ్ చేయదు. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన ఫైల్స్ స్లోగా ఉంటాయి. ఇది మన ఫైల్స్ని .pyc అనే ఎక్స్టెన్షన్కి కన్వర్ట్ చేసింది. అండ్ దీంట్లో మనకి డేటా బైట్ కోడ్ ఫార్మేట్లో ఉంటుంది. ఇవి మనకి ఫాస్ట్గా ఉంటాయి. అలానే మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవడానికి చాలా ఫాస్ట్గా కూడా హెల్ప్ చేస్తాయి. అందుకే మనకి ఈ మై క్యాచీ అనే ఫోల్డర్ని పైథాన్ క్రియేట్ చేస్తుంది. ఈ వీడియోలో మనం ప్యాకేజెస్ అంటే ఏంటి, అలానే ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేయాలి, అలానే ప్యాకేజెస్ని మనం ఎలా యూజ్ చేయాలనే దాని గురించి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.